పైన కూడా చెట్లు పెంచవచ్చు. ఇది కదిరిమల్లి చెట్టు మేము కింద నాటినాము. కింద నాటితే అది మిద్దె పైకి వచ్చింది, 3వ అంతస్తుకు వచ్చింది. చూడండి తీగ కింద నుంచి 3వ అంతస్తుకు వచ్చింది. చూడండి కింద నుంచి మీకు కనిపిస్తుంది. ఇది 3వ అంతస్తుకు వచ్చింది. ఈ కదిరిమల్లి తీగ 3వ అంతస్తుకు వచ్చిన తర్వాత దీనికి పందిరి వేపించాం, సన్నజాజి పందిరి. చూడండి పందిరి ఎంత చక్కగా కనిపిస్తుందో మీకు. ఈ పందిరి వేసాము కాబట్టి ఇప్పుడే కదిరిమల్లి తీగ స్టార్ట్ అవుతూ ఉంది అల్లటానికి. ఇది మొత్తం అల్లుకునిందంటే ఎంత బాగుంటుందో. ఇది మంచిగా అల్లుకునింది అనుకో, మంచి పొన్నమి రోజు ఈ చందమామ, ఈ జాజి పూల పందిరి ఇక్కడ మనం కూర్చున్నామంటే ఎంతో బాగుంటుంది. ఇక్కడ మనం మంచి వెన్నెలప్పుడు కూడా ఇక్కడ మనం చాపలు వేసుకొని పడుకోవచ్చు, టిఫిన్ తినచ్చు. చాలా మానసిక సంతోషం అనేది ఉంటుంది. మనము ఎక్కడో వెళ్ళవలసిన పని లేదు. మనము ఇంటిలోనే మనము హ్యాపీగా మంచిగా గార్డెన్ లాగా తయారు చేసుకోవచ్చు. ఇదిగో చూడండి, ఇది టెంకాయ చెట్టులాగానే పచ్చటి పందిరికి వేసినట్టుగా ఆకులు కుండీలలో చూడండి ఎంత చక్కగా ఉందో. ఈ కుండీలు కూడా పెడితే చాలా అందంగా ఉంటుంది. ఈ కుండీలు కూడా ఇంటికి అటువైపు ఇటువైపు పెడితే కూడా స్వాగతం పలికినట్లుగా ఉంటుంది. ఇది బీర చెట్టు చూడండి ఎంత బాగా పువ్వులు వేస్తుంది, అల్లుకుంటుంది. ఇది బీరకాయలు కూడా పిందులు ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయినాయి. ఇది పెద్దగా అల్లుకుంటే ఇంకా చక్కగా ఉంటుంది చూడడానికి. ఇక్కడ బచ్చలాకు, తెల్ల బచ్చలి, ఎర్ర బచ్చలి 2 కలిపి ఇక్కడ పందిరి అలిపిస్తున్నాము. ఇది గులాబీ చెట్టు. ఇక్కడ చూడండి ఇంకా కూడా ఇది కలబంద ఇది కూడా ఏదో ఔషధానికి పనికి వస్తుంది. ఇక్కడ చూడండి ఇది గురుగాకు చెట్టు. ఇది పుదీనా చెట్టు. ఇది గురుగాకు చెట్టు. ముద్ద మందారము. ఇవి బంతిపూలు వెరైటీగా, ఇది ఒక వెరైటీ మోడల్లో బంతిపూలు చాలా బాగుంటాయి. ఇది ఇప్పుడు డేరా పూలు లాగా బంతిపూలు. ఇక్కడ తెల్ల గులాబీ చూడండి, తెల్ల గులాబీ ఎంత బాగుందో చూడండి. తెల్ల గులాబీ చాలా అందంగా బాగుంది చూడడానికి, ఎంత అందంగా ఉందో చూడండి. అదేలాగా సామాన్యంగా మనకు దొరకదు, ఎక్కువ రేటు ఉంటుంది. ఇది మేము హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు గొల్లపల్లిలో తీసుకొచ్చాము. ఇది నేచర్ రోజ్ కలర్లో మందారం చూడండి ఎంత బాగుందో. కుండీలో నాటాము. అప్పుడప్పుడు సగం మన్ను తీసేయడము, వాటిలో ఎరువు వేస్తే బాగుంటుంది. చెరువు దగ్గర పోయి మేము ఆవులు ఇవి బర్రెలకు సంబంధించిన పేడ అక్కడ వేస్తారు కాబట్టి వాటి దెబ్బలో పోయి మేము హాలిడేస్లో మేము తెచ్చి ఇలా కుండీలో వేసి ఈ చెట్లు పెంచుతాము. ఈ చెట్లు పెంచడం వల్ల కూడా మనకి ఎంతో సంతోషం ఉంటుంది. కానీ పట్టుదలగా బాగా ఎరువులేసి బాగా మంచిగా పెంచాలి. వీటి మీద ఇంట్రెస్ట్ ఉండాలి. వీటికి వాటరు సమయానికి వాటర్ ఇంట్రెస్ట్గా పట్టాలి. వాటికి ఎరువు వేయాలి. ఇప్పుడు మనం ఆరోగ్యం మనము ఎలా స్నానం చేయడము, తినడము, మనము ఎలా దినచర్య చేస్తామో అలాగనే వాటికి కూడా వాటి క్షేమము కూడా మనం తెలుసుకొని వాటికి సమయానికి నీళ్లు పెట్టి వాటికి పేడ వేసి వాటికి ఆహారం వేసి ఇలా చేసినామంటే చెట్లు బాగా ఎదుగుదల అవుతాయి. అవి బాగా ఎదుగుదల అయితే మనం మార్నింగ్ లేస్తామనగానే మనకు చెట్లు కానీ కాయలు కానీ ఏది కూడా కానీ మనకు స్వాగతం పలుకుతాయి. ఎంత బాగుంటాయి చూడండి. మౌనంగా అయినా కూడా అవి మనకు స్వాగతం పలుకుతాయి. చెట్లు చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది, మనశ్శాంతి ఉంటుంది, చాలా సంతోషం అనిపిస్తుంది. ఇదేమిటో ముల్లంగి నారు పోసామా కానీ లోపల కూడా గడ్డలు వచ్చినాయి బాగా. ఇవన్నీ మనం నేచర్గా పండించుకొని ఆహారం తీసుకోవడం వల్ల మనకెంతో ఆరోగ్యము బాగుంటుంది. చూడండి మిద్దె నుంచి ఇక్కడంతా కూడా పందిలి కనిపిస్తుంది, చెట్టు కనిపిస్తుంది. ఇంకా కొద్ది రోజుల తర్వాత మంచి విత్తనాలు అవి ఇవి మంచి కూరగాయలు అవన్నీ వేసి తీగులు అల్లించి బాగా పండించుకోవచ్చు. ఇది చూడండి
పాలకూర కూడా మనం తీసేస్తామో చూడండి. పాలకూర కూడా ఎంత బాగుందో చూడండి. మనము ఇవి ఇలా పండించుకొని తింటే కూడా మనకు ఆరోగ్యంగా బాగుంటుంది. చెట్లు కూడా మనకు మానసిక సంతోషం కలుగుతుంది. చూడండి చెట్టు ఎంత బాగుంటాయి చూడండి. చెట్లు చాలా బాగుంటాయి చూడండి. ఎంత ఆనందం అనిపిస్తుందో. ఇవి మొత్తం అల్లుకున్న తర్వాత వీడియో పెడతాను. ఈ చెట్లన్నీ కూడా చూడడానికి ఎంతో సంతోషం అనిపిస్తుంది. మేము ఎక్కడైనా తిరుమల కానీ కాశీ కానీ వెళ్ళేటప్పుడు కూడా మాకు మంచి మంచి వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి చెప్పేసిపోతే వాళ్ళే ఇంట్లో పడుకొని ఈ చెట్లన్నీ కూడా కాపాడతారు. ఈ చెట్లు పైనే కాకుండా మేము కింద కూడా పెంచాము. కింద కూడా కానీ చూడండి, కింద పువ్వులు ఎంత బాగున్నాయి. అవి మనం తీసుకోకపోయినా పర్వాలేదు, కానీ చెట్లో ఉంటే మనకు ఎంతో అందంగా ఉంటుంది. చూడడానికి ఎంతో ఆనందం అనిపిస్తుంది. ఆ చెట్లో ఉంటే పూలు చూస్తేనే, అన్ని పూలు కూడా కోయము మేము, తక్కువ పూలు కోసుకుంటాము. ఎందుకంటే అవన్నీ చెట్లో ఉంటేనే అందంగా ఉంటాయి. కొన్ని మనకు కోయాలన్నా కూడా మనకు అందవు. ఎందుకంటే ఇంటికి సగములు అలా తీగుల్లో ఉంటాయి. మొత్తం పూలు కూడా కోయడం లేదు. ఒకవేళ అందినా కూడా కోయడం లేదు. ఎందుకంటే అవి చెట్లో ఉంటే కూడా చూడడానికి ఎంతో ఆనందం అని అనిపిస్తుంది. చాలా బాగుంటుంది. చెట్లు పెంచడం వలన మానసిక సంతోషము, ఆరోగ్యము, ఆనందము అనేది ఉంటుంది. అందరూ ఇలా పెంచలేరు, కానీ చాలా వరకు పెంచగలుగుతారు కూడా చెట్లు, కానీ చాలామంది పెంచలేరు. ఈ చెట్లు పెంచడం అనేది కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంటుంది. వాళ్ళ మనస్తత్వాన్ని బట్టి వాళ్ళ హ్యాపీగా వాళ్ళు చేసే పనులు వాళ్ళు తృప్తిగా ఉంటాయి. కాబట్టి కొంతమంది మనస్తత్వం ఇలా ఉంటుంది. ఇలా చెట్లు పెంచుకొని హ్యాపీగా జీవిస్తారు.